చెప్పరా? తెలీదు. చెప్పు. నాకు తెలియదు అట్లా. తెలీదు. చెప్తావా లేదా? తెలీదు. ఇదంటే వదిలేస్తా అనుకున్నావా? చెప్పు. చెప్పండ్రా. చెప్పరా? చెప్పు. తెలీదు. చెప్పండ్రా. చెప్పండ్రా. కోసుకుంటే బెదిరిపోతాం అనుకుంటున్నారా? తీసుకెళ్ళి హాస్పిటల్. బెదిరిస్తున్నారు. వీడెవడో? లారా అని, అదే రాత్రి మర్డర్ కేసు. అప్పుడే మర్డర్ చేసేంత మగాడు అయిపోయారా నువ్వు? లోపలేసి కుమ్మితే పులుసు కారిపోతే. సార్ నేనేం చేయలేదు సార్. సార్ నాకేం తెలియదు సార్. కావాలని చేయలేదు సార్. సార్ ఏం చేయలేదు సార్. ఏ సూరే, మనోడే, కొంచెం చిన్నగా చెప్పండి. ఈ లారా కేసు ఫైల్ తీసుకురా. అలాగే సార్. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని బెయిల్కి అప్లై చేసుకోండి. భయపడమాక, మీ లాయర్ చూసుకుంటాడే. మీకు నేనున్నాను ఖైదీ సోదరులారా, ఖైదీ సోదరులారా. ఈ త్రాసుడు మళ్ళీ మొదలెట్టాడు. వస్తున్నా. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. పదండి ముందుకు, పదండి తోసుకుపోదాం పైకి. ఏందన్నా నీ గోల? నీకు బయట బెయిలిచ్చేవాడు ఎవడో లేడా? మా అన్నకి బెయిల్ రాకుండా తొక్కేస్తున్నారు, అయినా వదలం. తొక్కేస్తున్నారు. అరే అసలు ఏందన్నా నీ ప్రాబ్లం? ఇప్పుడివరా ఇదిగో అన్న. ఏంటి బొక్కలు? ఈ దుప్పటి గురించే ఇంత గోల. ఇవాళ దుప్పటి, రేపు చీకటి, ఎల్లుండి పగలు, తర్వాత మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం. ఇంకా ఎన్నాళ్ళు అవినీతి? ఆపే, అరగంటలో కొత్త దుప్పటి తెప్పిస్తా. ఓకేనా? తిండి కూడా కావాలి. ఎవరి తమ్ముడు? మర్డర్ చేశాడులే. అమ్మా, వెళ్ళు. తమ్ముడి మూతి మీద మీసమే లేదు, మర్డర్ చేసావా? ఇదే నా బెజవాడలో అయితే కాళ్ళు చేతులు వెరగొట్టేవాడి తమ్ముడు. మీ బెదవాడే. ఆ, తమ్ముడు దా కూర్చో. నాన్న, ఎవరిని చంపావు? తెలీదన్నా, గొడవలో తెలియకుండా జరిగిపోయింది. అంటే దొమ్మి అన్నమాట. అంటే యాక్సిడెంటల్ గా జరిగింది. ఏమీ కాదు, నేను చూసుకుంటా తమ్ముడు. అన్నా మీరు జైలుకి ఎందుకు వచ్చారు? కుట్ర చేశారు అన్న మీద. నేను చెప్తాను తమ్ముడు. చెప్పాను. నా మీద కదా జరిగింది కుట్ర. నేనే డీటెయిల్ గా చెప్తాను తమ్ముడు. చిట్టినగర్ కార్పొరేటర్ బాలరాజు గాడు, అదే చిట్టినగర్ లో నాకు పెద్ద బార్ ఉంది. ఆ కార్పొరేటర్ నా దగ్గరకు వచ్చి, అన్నా ఈ బార్ నాకు కావాలి అమ్ము అన్నాడు. అమ్మన్ తమ్ముడు, అమ్మన్నా, అమ్మన్ తమ్ముడు అంతే పగబట్టాడు. నా బారులో కల్తీ మద్యం అమ్ముతున్నారు అని కేసు పెట్టారు. నన్ను జైల్లో పెట్టారు. బారు వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. తమ్ముడు వదలను, నేను బయటికి వెళ్తాను. వాడి మీద కార్పొరేటర్ గా గెలుస్తా. వాడికి సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే మీద గెలుస్తా. ఇంతకీ నువ్వు లాయర్ని పెట్టుకున్నావా? అవునా, వెరీ గుడ్. లాయర్ ఎవరు తమ్ముడు? రమేష్ గారు. అయ్యో తెలుసా రమేష్ గారు, నాకు మంచి ఫ్రెండు. తమ్ముడు నువ్వు కేసు గెలుస్తున్నావు, బయటికి వచ్చావు, వచ్చినట్టే. దట్స్ ఆల్, నేనున్నానంతే. ఏంటి సార్ ఇది? మీ వాడి లైఫే సేవ్ చేస్తే 2 లక్షలా? ఎస్ఐ గారు, మీకు విషయం తెలియటల్లా. జరిగిన మర్డర్లో లారా పొరపాటు కూడా ఉందని వాళ్ళ నాన్నే నమ్మి నన్నే కేసు వాదించద్దంటున్నాడు. ఈ డబ్బులు కూడా మొదట్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెడతారో అని భయపడి కమిట్ అయిన డబ్బులు ఇవి. కావాలంటే వాళ్ళ నాన్నతో మాట్లాడండి, విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. వీడేవడండి గాంధీకి తమ్ముళ్ళ ఉన్నాడు? ఈ పోలీసులు కోర్టుల కంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. మా వాడు కావాలని తప్పు చేస్తుంటే మీకంటే ముందు నేనే జైలుకు పంపించుండేవాడిని. ఇప్పుడు కూడా వాడికి శిక్ష పడడమే కరెక్ట్ అని మీరు అనుకుంటే మా తరపున మా లాయర్ కూడా వాదించడు. మీరే డైరెక్ట్గా వాడికి శిక్ష పడేలా చేసుకోండి. కాస్త ఆలోచించండి. మామా, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. అవును, ఇంతకీ బండిసిన ఎక్కడ? వాళ్ళ అమ్మ నాన్న భయపడి బెంగళూరు వాళ్ళ అక్కలింటి పంపించేశారా? అవునరా. నమస్తే సార్ రండి సార్. ఏలారా, అంత హ్యాపీనా? అంతా హ్యాపీ సార్. ఎమ్మెల్పీ అన్న కూడా మీ గురించి చాలా బాగా చెప్పారు. ఏమైనా మీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చా? చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకున్నారు.
నా సర్కిల్ అంతా మీకు తెలుసు కదా, ఏ ప్రాబ్లం ఉన్నా భయపడకుండా నాకు Thank you, చెప్పండి, sir. నేను Thank you. చూసుకుంటాను. ఓకే. కూర్చుని మాట్లాడుకునే దానికి ఎందుకన్నా ఈ గొడవలు? సారు 6 మర్డర్లు చేశాడు కదా, పైగా ఈ ఎమ్మెల్యేకి బినామీ. నేను గాని ఒప్పుకోకపోతే నన్ను చంపి 7వ మర్డర్ చేస్తాడంట. చూద్దాం, నీది 7వ మర్డర్ అవుద్దో, నాది 4వ మర్డర్ అవుద్దో. అది కాదన్నా, మాలాంటి పోలీసులు ఉన్నదే అందరి కోసం కదా. జోక్ బాగుంది సార్. పేపర్ ఇవ్వండి, సైరన్ నా మాట విను అన్నా. పేపర్ ఇవ్వండి సార్. ఇవ్వండి. రేపటి నుంచి ల్యాండ్ నీదే. ఎవడన్నొచ్చి అడిగితే ల్యాండ్లో సైరన్ ఉన్నాడని చెప్పు. చూద్దాం నీది 4వ మర్డర్ అవుద్దో, నాది 7వ మర్డర్ అవుద్దో. అరే మామ పూర్ణ వస్తుందిరా. ఏయ్ మీ ఫ్రెండ్ వస్తుంది మా వాడి కోసమే కదా. అవును, ఈ విషయం లారకు కూడా తెలుసు కదా. మా వాడి లవ్లో ఫెయిల్ అయ్యి అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాడు. మీ ఫ్రెండ్ టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. అది వినదు, ఆల్రెడీ లవ్ లో పీకల్లోతు మునిగుంది. ఈ డౌట్ ఇంకా మ్యాచ్ మందే. రానన్నా బాలా, అమ్మ పిలుస్తోంది. వస్తున్నా. అవును, నువ్వు వచ్చింది లారా కోసమే కదా. బాలా, అమ్మ తిడుతుంది. ఒక్కోరేనక్క వచ్చేస్తా. అంత ఇష్టం ఉన్నదానివి చెప్పొచ్చు కదే. ఏయ్ లారా, ఇలా రా. ఏంటి సార్, ఎస్ఐ గారు నేను రమ్మన్నారు. పదా. కేసు కొట్టే 6 నెలలు అయింది కదరా, ఏంటిది? స్టేషన్కి వెళ్ళారా? ఏ షాపుల్లో ఏమేం పోయాయో మొత్తం లిస్ట్ రెడీ చేసినట్టు. అలాగే. ఈ విషయంలో నువ్వు కొంచెం కేర్ తీసుకున్నాను. రామదాస్ గారు, ఈ విషయంలో మీరేం వరి అవద్దని చెప్పాను కదా. లేవండి, మీరు లేవండి, నేను చూసుకుంటాను, సరేనా? మీరు వెళ్ళండి. సార్ పిలిచారంట. రేయ్, అది ఆ బ్లేడ్ బ్యాచ్ తిరిగేది మీ ఏరియాలోనే కదా? అవును సార్. వాళ్ళు ఏ టైంలో తిరుగుతుంటారు? రాత్రి పూట 10:30 నుంచి 12 వరకు తిరుగుతుంటారు సార్. వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఉంటారనేది నాకు క్లియర్ డీటెయిల్స్ కావాలి. లారా, ఈ ఒక్క విషయంలో నాకు సాయం చేసి పెట్టు. నీకు ఏ విషయంలోనైనా నేను ఉంటాను. అలాగే సార్. వెళ్ళే పని మీద ఉండు. రేయ్ సూరే, అన్నా అమ్మో! నిజంగా లారా ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. కనకదుర్గమ్మ అమ్మవారి మీద ఒట్టు సార్. కావాలంటే నిప్పుల మీద నడుస్తాను సార్. నేను నిప్పుల మీద నడవటం ఏంట్రా? నిజం చెప్తే నిప్పుల మీద నడిచిన ఏం కాదు సార్, కొంచెం కూడా కాలేదు సార్. నేను రెడీ సార్. ఇప్పుడు నీకోసం నిప్పులు ఎక్కడ తెమ్మంటావు? క్రికెట్ చూస్తావా? చూస్తాను సార్, బాగా ఇష్టం సార్ నాకు. మ్యాచ్ జరుగుతోంది, అవును సార్. వికెట్ పడే వరకు గుంజిల్తి. నొప్పి లేకపోతే అమ్మ నువ్వు చెప్పేదంతా నమ్ముతా. సార్, టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుడ్డు తీయాలా సార్? ఆడేవాడెవడు? అజింక్య రహానే సార్. వాడు 3 రోజులు కూడా అవుట్ అవ్వడు సార్. టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుంజుడు తీస్తే చచ్చిపోతాను సార్. అందుకే కదా గుంజిల్ తీయమంటోంది. సేయ్, ఎరా ఎవర్రా నా పేరు చెప్పింది? దీని వరకు ఏమన్నా విజయవాడలో ఆపోజిట్ గ్రూప్ వస్తావు ఏమన్నా ఉందా? డిగ్రీస్ అంటే భయం వేసి నీ పేరు చెప్పేసా అన్నా. పంపనా కొడుకు. డిగ్రీస్ అంటే అని పేరు చెప్పేస్తావా? ఏదో కంగారులో చెప్పామన్నా. పానీ మనాడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా. మాకు తెలియదన్నా. తెలీదా మీకు? ఎరా మీకెవరికి తెలీదా? ఎంత కట్టుబాటుతో ఉన్నారా? ఒరే, రాజకీయాలకు రాబోయే నాలాంటి అప్కమింగ్ రాజకీయ నాయకుడు ఎవరిని నమ్ముకోవాలంటే ప్రజల్ని నమ్ముకోవాలి.
కార్యకర్తల్ని నమ్ముకోవాలి, డబ్బుల్ని నమ్ముకోవచ్చు. పోయి మీలాంటి రౌడీ నా కొడుకులు మాత్రం ఎప్పుడూ నమ్ముకోకూడదురా. లారా ఫ్రెండ్స్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సార్. బాలా ఎవరు సార్? బాలా అంటే పూర్ణ తమ్ముడు సార్. పూర్ణ ఎవరు సార్? పూర్ణ అంటే అమ్మాయి సార్. లారాకి పూర్ణకి మధ్య లవ్ ఉందని రూమర్. ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దు, పోలీసులు ఉంటారు. ప్లీజ్ నా మాట విను, వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్ చూడు. ఎవరో లోపల తలుపు తీయండి, తలుపు తీయండి. తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? స్నానం చేస్తూ లోపల స్నానం చేస్తుంటే బయట గడెందుకు పెట్టావు? పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు? ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్ళి డ్రెస్ వేసుకుని రేపో. లారా ఎవడో తెలుసా నీకు? ఎంత కాలం నుంచి తెలుసు? 2 years. లారా నువ్వు లవర్స్ అంట కదా? కాదు, లారా ఇక్కడే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజం చెప్పు, లేదంటే స్టేషన్ కి ఈడ్చుకెళ్ళి పడతా. నరసింహ సార్ రమ్మంటున్నాడు, రండి. రండి. వాడి సిటీలోకి రాడు సార్. వాడు లోపలే ఉన్నాడు. లోపల సార్ మరి ఎందుకు వదిలేశారు? ఆ అమ్మాయి ఏదో కష్టపడుతుంది, వదిలే. సార్ వదిలేస్తే ఎలా సార్? గాలికి తిరిగేవాడికి పెళ్లి చేస్తే బాగుపడతాడంటారు కదా, ఇది అలాంటిదే. వదిలే. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నా వల్ల నీకు ఎప్పటికైనా ప్రమాదమే. I don't care about all this. I've decided to be with you. నీతో ఒక్కరోజు బతికితే చాలు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను తప్ప ఇంకెవరిని చేసుకోను. నాకు చూపించుకో. నీకు అదే చెప్తున్నా, జీవితంలో నీ ముఖం మా అమ్మాయికి చూపించకు. నీ అబ్బాయి ఇప్పుడు కాదు, వాడు తిరిగే బజార్ ఉంటుంది, పట్టే సెంటర్ ఉంటుంది, మనకి దొరికే టైం ఉంటుంది. 24 గంటలు చెప్పిన సెంటర్లోనే ఉంటా. దమ్ముంటారా? చక 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 డమ్ డమ్ గగనాన్నే ఢీ కొడతాం. మన ఆశల దారుల్లో దరిదాపు రాదు ఏ అసాధ్యం. చక 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 డమ్ డమ్ చీకటి తెర చీల్చేద్దాం. నలుపెక్కిన దిక్కుల్లో కిరణాల రంగులే పరుద్దాం. ఉదయాలు రాని చోట కాతులీనుతున్న తారలు కురిసే నిషీధి రంగులాగా మారిపోలేదు. తన పైన తాను నమ్మకాన్ని పెంచుకున్న ఎవ్వరు ముసిరే భయాల నీడ చూసి పారిపోలేరు. ఆరు నెలల నుంచి చూస్తున్నాను. గొడవ కోసమే కారణాలు వెతుకుతున్నట్టుంది మీ బిహేవియర్. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈసారి గొడవ పడితే మీ ఇద్దరిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తాను. వెళ్ళండి. జగ 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 డమ్ డమ్ చీకటి తెర చీల్చేద్దాం. నలుపెక్కిన దిక్కుల్లో కిరణాల రంగులే పరుద్దాం. ఎక్కడున్నాడు?
ఆ పిల్లని మర్చిపోయి సంవత్సరం ఇంకెప్పుడు రావద్దు చెప్పు. సరేరా. బండేసిన ఫ్రెండ్ కొడతారా, బండేసిన ఫ్రెండ్ కొడతారా. రా 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 రా. హోటల్ ఉంటారా? లేదురా, వాళ్ళు ఇటే ఉంటారు. రే రే రే, పోలీసులు పోలీసులు. రే, ఈ టైంలో ఇక్కడేం చెప్తారా మీరు? సార్ సినిమాకి వెళ్ళొస్తున్నాం సార్. లేదు సార్, వాళ్ళు ఎక్కడికో గొడవలకి వెళ్ళి వస్తున్నారు. నిజం సార్, కావాలంటే చూడండి. ఇవిగో వీళ్ళు తీసుకొచ్చిన కర్రలు. ఒక్క లైన్లో ఉండు. ఈ కర్రలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్. చూడండి సార్. ఏరియా మీది? చిట్టినగర్ సార్. ఇంకొకసారి ఇలా చూసానంటే మీ తాట తీస్తాను. నడవండి నడవండి. చూడండి సార్. సూరి, హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఎరా, మీరేనా గొడవపడింది? 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇదే సార్ వీళ్ళ పరిస్థితి. చక్కగా చదువుకోక ఎందుకురా మీకు గొడవలో? జైలు కూడా తినాలనుందా? సార్, వీళ్ళ పేరెంట్స్ని పిలిపించండి. అలాగే సార్. బాగా చదువుతున్నాడు కదా, ర్యాంకులు తెస్తాడనుకుంటే గొడవలు తెచ్చి ఇంట్లో పెడుతున్నాడు. ఏనాడైనా చెప్పిన మాట వింటేగా. ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళింది, రేపు ఇంకెక్కడికి వెళ్తుందో. సిగ్గేట్లేదరా నీకు? అంతా మీ వల్లే. మీరేం అనకపోబట్టే వాడిలా తయారయ్యాడు. ఏమైనా అడ్డు చెప్తున్నారా వాడికి? మనుషులకైతే అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. అరే, ఇంట్లో తిడుతున్నారా, కాలేజీకి కూడా మానిపించేలా ఉన్నారు. పద్దుకు కూడా పెళ్ళైంది కదరా, ఇంతటితో గొడవలు ఆపేద్దాం. అరే లారా, ఈ రోజు నుంచి మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా. అలాగే వాళ్ళు కూడా మన జోలికి రావద్దని మాట్లాడదాంరా. అది అలసిగా తీసుకుని మన మీద ఎక్కేస్తే అలాంటిదే ఉండదురా. రేయ్, ఆ రవిగౌడ్ వస్తున్నాడు రా. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంతటితో ఈ గొడవలు ఆపేసి ఎగ్జామ్స్ రాసుకుందాం. మీరు ఓకే అంటే మా వాళ్ళు కూడా వస్తారు. మిస్టేక్ అయిపోయింది. అరగలు చేసి ఉండకూడదు. ఐఎమ్ సారీ. అందులో నా తప్పు కూడా ఉంది. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఎనీవేస్, ఐఎమ్ సారీ. మనలో మనకి సారీ ఎందుకు? వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఆగండి ఆగండి, మనందరికీ ఈరోజే ఫ్రెషర్స్ డే. అందుకని లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. రేయ్, మొన్న మనల్ని పోలీసులకి పట్టించిన ఆటో వాడరా. వాడా రండ్రా. రే ఆగ్రా. ఏరా, చెప్పేస్తావు పోలీసులకి? కొట్టుకుంటాం తిట్టుకుంటాం, నీకెందుకురా? రే, ఇక్కడ నేను తంతే దిక్కెవడరా? ఆగండి రా, ఆగండి, వెళ్ళండి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నువ్వు వెళ్ళిపో. పదండి రా, ఎందుకు అనవసరంగా? రేయ్, నా గ్రూప్ లేదనుకుంటున్నారా? రేపు తెలుస్తారా మీ సంగతి? చెప్పట్రా నీ గ్రూపు. మనుషులు
మనుషులు కనబడట్లేదా మీకు కళ్ళు కనబడట్లేదా ఈ రోడ్ ఏమని అయ్యా కట్టించాడా రాయ్ రాయ్ ఎవరు నా కొడకలరా నువ్వు వెళ్ళిపోరా లారా రే అరే డబ్బులు లేరా డబ్బులు తీయరా అరే లారా పట్టుకో తీసుకో అన్నా నువ్వు బయలుదేరు దండం పెడతాను, కొంచెం ఆగండి బాబు. నమస్తే అండి. లారా ఫాదర్. నమస్కారం సార్. ఏం జరిగింది? కావాలని చంపాడా? లేదు అదేదో యాక్సిడెంటల్ గా జరిగిన పొరపాటు. కుర్రాడు అలాంటి వాడు కాదు పాపం. ఉన్నాడా పారిపోయాడా? పారిపోలేదు, మనం పిలిస్తే వస్తాడు. మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. పద్ధతి. ఆ కుర్రాన్ని కూడా 24 గంటల్లో పట్టుకుంటాం, FIR ఫైల్ చేస్తాం. అర్థమైందా? నడవండి. చెప్పరా తెలీదు చెప్పు. నాకు తెలియదు అట్లా తెలీదు ఇదంటే వదిలేస్తా అనుకున్నావా? కోసుకుంటే బెదిరిపోతాం అనుకుంటున్నారా? తీసుకెళ్ళి హాస్పిటల్. బెదిరిస్తున్నారు. వీడెవడో? లారా అని, అదే రాత్రి మర్డర్ కేసు. అప్పుడే మర్డర్ చేసేంత మగాడు అయిపోయారా నువ్వు? లోపలేసి కుమ్మితే పులుసు కారిపోతాయి. సార్ నేనేం చేయలేదు సార్ నాకేం తెలియదు సార్. కావాలని చేయలేదు సార్ నేను చేయలేదు సార్. ఏ సూరే, మనోడే, కొంచెం చిన్నగా చెప్పండి. ఈ లారా కేసు ఫైల్ తీసుకురా. అలాగే సార్. FIR కాపీ తీసుకొని బెయిల్కి అప్లై చేసుకోండి. భయపడమాక, మీ లాయర్ చూసుకుంటాడులే. మీకు నేనున్నాను ఖైదీ సోదరుడారా. ఈ త్రాసుడు మళ్ళీ మొదలెట్టాడు. వస్తున్నా జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. పదండి ముందుకు, పదండి తోసుకుపోదాం పైకి. ఏందన్నా నీ గోల? నీకు బయట బేలిచ్చేవాడు ఎవడో లేడా? మా అన్నకి బేలు రాకుండా తొక్కేస్తున్నారు, అయినా వదలం. తొక్కేస్తున్నారు. అరే అసలు ఏందన్నా నీ ప్రాబ్లం? ఇప్పుడెవరా? ఇదిగోన్నా. ఏంటి బొక్కలు? ఈ దుప్పటి గురించే ఇంత గోల. ఇవాళ దుప్పటి, రేపు చీకటి, ఎల్లుండి పగలు, తర్వాత మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం, ఇంకా ఎన్నాళ్ళు అవినీతి. అరగంటలో కొత్త దుప్పటి తెప్పిస్తా, ఓకేనా? తిండి కూడా కావాలి. ఎవరి తమ్ముడు? మర్డర్ చేశాడులే. అమ్మా తమ్ముడి మూతి మీద మీసమే లేదు, మర్డర్ చేసావా? ఇదే నా బెజవాడలో అయితే కాళ్ళు చేతులు వెనక్కుంటేవాడు తమ్ముడు. మీ బెజవాడే. తమ్ముడు దా కూర్చో. నాన్న ఎవరిని చంపావు? తెలీదన్నా, గొడవలో తెలియకుండా జరిగిపోయింది. అంటే దొమ్మి అన్నమాట. అంటే యాక్సిడెంటల్ గా జరిగింది, ఏమీ కాదు. నేను చూసుకుంటా తమ్ముడు. అన్నా మీ జైలుకి ఎందుకు వచ్చారు? కుట్ర చేశారు అన్న మీద. ఏం చెప్తాను తమ్ముడు, నా మీద కదా జరిగింది కుట్ర. నేనే డీటెయిల్డ్ గా చెప్తాను తమ్ముడు. చిట్టినగర్ కార్పొరేటర్ బాలరాజు గాడు, అదే చిట్టినగర్ లో నాకు పెద్ద బార్ ఉంది.
ఆ కార్పొరేటర్ నా దగ్గరకు వచ్చి అన్నా ఈ బారు నాకు కావాలి అమ్ము అన్నాడు. అమ్మన్ తమ్ముడు అమ్మన్నా అమ్మన్ తమ్ముడు అంతే పగబట్టాడు. నా బారులో కల్తీ మద్యం అమ్ముతున్నారు అని కేసు పెట్టారు. నన్ను జైల్లో పెట్టారు. బారు వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. తమ్ముడు వదలను, నేను బయటికి వెళ్తాను. వాడి మీద కార్పొరేటర్ గా గెలుస్తా. వాడికి సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే మీద గెలుస్తా. ఇంతకీ నువ్వు లాయర్ని పెట్టుకున్నావా? అవునా, వెరీ గుడ్. లాయర్ ఎవరు తమ్ముడు? రమేష్ గారు. అయ్యో తెలుసా రమేష్ గారు?